హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జామీ. అండ్ ఈరోజు అయితే మన వైజాగ్ నుంచి జామీకి అయితే వచ్చేసాం అనమాట. జామీ వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని. అండ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, చాలామంది ఇప్పటికే ఇక్కడ చాలామంది వచ్చి ఉంటారు. అండ్ చాలా ఫేమస్ వాటర్ ఫాల్ అని చెప్పాలి. అంటే వాటర్ ఫాల్ కాదు, అదొక రివర్ ఫ్లోయింగ్ అనమాట. రివర్ ఫ్లోయింగ్ మనకి స్టెప్స్గా పడి వాటర్ అయితే వస్తుంది. సో మామూలుగా అయితే వాటర్ ఫాల్ కాదు, ఇది రివర్ వాటర్ అనమాట. సో జామీ ఊరులో నుంచి అలా వెళ్తుంటే మనకైతే రాయ్పూర్ హైవే వెళ్ళే రూట్లో అలాగా జంక్షన్ దాటాక మనకైతే రైట్ సైడ్ వస్తుంది అనమాట రూట్. అలాగ మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఎస్కోట నుంచి అయితే లెఫ్ట్ అనమాట. అండ్ లోపలికి కొంచెం రాగానే పార్కింగ్ ఉంటుంది. సో మనం ముందుకు వచ్చేసి అలా బల్ల అక్కడ పెట్టేస్తే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది చూడండి, ఇది స్టార్టింగ్ బ్రిడ్జ్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి చిన్న గేట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇది ఎంట్రన్స్ అనమాట, జామీ వాటర్ ఫాల్. ఇదంతా గోస్తాని రివర్ అనమాట. ఇది చాలా ఎక్కడి నుంచి అంటే ఇది దాదాపు మనకి తాటిపూడి రిజర్వాయర్ దగ్గర నుంచి ఈ ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది. సో మెట్లు మనం ఇలా దిగితే ఈ మీదనైతే మనం నించోవచ్చు. అండ్ ఈ మీదన చాలా జాగ్రత్తగా నడాలన్నమాట. ఇటువైపు చాలా లోతు, ఇది మనం ఇంకా పడితే ఇంకా బయటికి రాలేం. సో ఇదంతా లోతైన ప్రాంతం. ఇటు మ్యాక్సిమం ఎవరో రావద్దు, ఎందుకంటే చిన్నపిల్లలు ఆడవాళ్ళు అసలు రాకూడదు. అండ్ ఆ కిందన మీరు ఎంతైనా మరైతే ములగొచ్చు. చూడండి, మేమైతే కిందకి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ నేను కిందకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఇక్కడ జంప్ చేయాల్సినది, ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా పాతది అనమాట. ఇక ఎక్కడో గేట్ ఉంది. ఈ గేటు అటు ఒక గేటు, అటు వెళ్ళడానికి ఒక గేటు, ఇటు వెళ్ళడానికి వాటర్ ఒక గేట్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్లోటింగ్ ఎలా ఫ్లో అవుతుంది. ఇదంతా చాలా పెద్ద రివర్ అనమాట. ఇది తిన్నంగా వెళ్ళి భీమిలి బీచ్ దగ్గర అయితే కలుస్తుంది ఈ రివర్ అంతా. అలాగా ఎక్కడో తాటిపూడి దగ్గర స్టార్ట్ అయ్యి ఇంత ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి అందులో ఈ మంత్ ఇంకా ఫ్లోటింగ్ ఉంది. ఇప్పుడు మార్చిలో ఫ్లోటింగ్ అయితే బాగానే ఉంది. ఈ మంత్లో నాకు తెలిసి వస్తే ఈ మాత్రం ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. మీరు పిల్లలతో వచ్చినా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా ఏమీ లోతు ఉండదు, జస్ట్ మన నడుముకే ఉంటుంది. ఇదంతా చూడడానికి కొంచెం ఏదో లోతులా కనిపిస్తుంది, కానీ ఇది అలాగంత లోతు కాదు. మేము ఆల్రెడీ దిగామన్నమాట. సో ఇది అలా రివర్ అయితే అలా మన డౌన్ ఫ్లో అయిపోయి అలా ఇదైతే సముద్రంలో కలిసిపోతుంది. అండ్ ఇంకోటి చూడండి, మంచి ఫీల్ వస్తుంది అనమాట ఇక్కడ నించోని అలా వీడియో తీసుకుంటే. సో మనకైతే టైం అయితే ఇప్పుడు 3 అయింది. ఇంకా లోపలికి దిగిపోవడమే. అది ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే కిందకైతే దిగాను. రాళ్ళు కొంచెం ఊగుతున్నాయి. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా వింటర్లో వస్తే మాత్రం ఫుల్ చల్లగా ఉంటుంది. ఇప్పటికే ఎండలు పెరిగిపోయి వైజాగ్లో, మీకు తెలుసు. సో మనం అలాగా వెళ్దాం ముందుకి. ఫ్లో అయితే బాగానే ఉంది, మనకి అంతేం అడ్డు రావట్లేదు నడడానికి. ఇంత బీభత్సమైన ఫ్లో కాదు, మాదిరిగా ఉంటుంది. ఇంకా దీని గురించి ప్రత్యేకంగా అంటే ఇగో ఈ స్టెప్స్లో పడుతుంది వాటర్ అనమాట. అక్కడికి వెళ్ళి మనం స్టెప్స్ దగ్గర కూడా మనం నించొని కూర్చోవచ్చు అనమాట. ఏమి జారం కూడా కొంచెం నాచుగా ఉంటుంది. అక్కడ మనం చూసుకోవాలి. ఇంక నీటిలోకి దిగాక మనకైతే మొత్తం గట్టే ఉంటుంది అనమాట. సగం వరకు కిందంతా గట్టు, కొంచెం ముందుకెళ్ళి తీసుకుంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడక్కడ మందు బాటిళ్ళు సీసాలు పగలగొట్టి అయితే ఉంటాయి. కొంచెం చూసుకోవాలి. అడిగేసే ముందు జాగ్రత్తగా మెల్లిగా అడిగేయాలి, చూసుకొని వెళ్ళాలి. ముందు ఏ ప్లేస్లో అయితే మనం ఉన్న ఆ ప్లేస్లో చూసుకొని అప్పుడు పిల్లలు నేను తీసుకెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు. ముందు చెక్ చేసుకోవాలి. సో ఇది రివర్ చూడండి, డౌన్కి ఫుల్ ఫ్లోలో ఉంది. సో మనం అలాగా చిన్న అడుగులు వేసుకొని ఆ రివర్ మధ్యలోకి వెళ్తున్నాం. ఇది అంత లోతే ఉండదు ఇక్కడ వరకున, అందుకే నేను ఇక్కడ రావడం జరిగింది. బాగానే ఉంటుంది ఇక్కడ వరకు. ఇంకా నీటిలో కాసేపు అయితే అలాగా ఆడుకొని కాసేపు అలాగా వాటర్ కింద స్నానం చేసేసి మంచిగా అయితే చిల్ అయ్యాం అనమాట. పెందుర్తి నుంచి ఒక బ్యాచ్ వచ్చింది, వాళ్ళైతే ఫుల్ మాకు ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ వీడియో అయితే వాళ్ళే తీశారు నాకు. సో వాళ్ళందరితో కలిసిపోయి చక్కగా అయితే మేమైతే ఫుల్గా వాటర్లో ఎంజాయ్ చేసాం. అండ్ ఫైనల్గా ములిగేసి బయటకు వస్తాం. సన్ కూడా సెట్ అయిపోతుంది. సో మంచి వ్యూ అయితే వచ్చింది సన్సెట్లో. సో అలాగా మనం కొంచెం ముందుకు వెళ్తే మనం పైకి వెళ్ళొచ్చు అనమాట ముందు నుంచి. సో నేను ఎలాగ షార్ట్ కట్ పట్టుకుని ఆ పైకి అయితే వెళ్తున్నాను. సో పైన ఫిషర్ మ్యాన్ అయితే ఉన్నాడు. లైవ్లో ఎప్పుడు అంటే నార్మల్గా నెట్తో వేయడం చూడలేదు,
ఫిషింగ్ పట్టడం. పైన ఆయన వేస్తున్నాడని ఇంకా పైకి అయితే వెళ్తున్నాను. ఇంక ఈ పైకి ఎక్కినప్పుడు అయితే రాళ్ళు చూసుకొని జాగ్రత్తగా ఎక్కాలి. ఇదంతా ఇగో చూడండి ఈ షేప్లో ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఇది ఏంటంటే వాటర్ని అడ్డుకోవడానికి ఇదంతా ఒక ఆనకట్టలా పనిచేస్తుంది. ఆ మధ్యలో ఫ్లోటింగ్ అయితే వెళ్తుంది అనమాట. మరి ఆ మధ్యలో ఎరగొట్టినట్టున్నారు, అది వాటర్ ఫాల్లో ఏర్పడింది. సో అందరూ అక్కడైతే మరుగుతున్నారు. ఇంకా పైకి అయితే వచ్చాం. ఇంకోటి లోతెస్తు ప్రాంతానికి వచ్చాం. ఇదే గోస్తాని నది అనమాట. అక్కడ నుంచి ముందు నుంచి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మన కుర్రోళ్ళు ఉన్నారు, పెందుర్తి నుంచి వచ్చిన బ్యాచ్. అండ్ మన ఫిషర్మెన్ అయితే నెట్ ఎగరేస్తున్నాడు. కొంచెం దూరంగా వెళ్ళమన్నాడు, ఇంకా తగులుతాయి కాబట్టి. ఇంకా బీభత్సంగా నెట్ అయితే వేసాడనమాట. చూద్దాం ఎన్ని చేపలు పడతాయో. మనందరూ వెయిట్ చేస్తారు, మా వాళ్ళందరూ. చూద్దాం ఎన్ని చేపలు పడతాయో. ఓపెన్ చేస్తున్నాడు. షర్ట్ ఒక్క చేప కూడా పడలేదు. ఓకే ఏం పర్లేదు, ట్రై చేయమని చెప్పాం. సో ఇది మధ్యలో వాటర్ ఫ్లో అనమాట పైనుంచి. ఇక్కడికైతే అస్సలు వెళ్ళొద్దు, ఇదంతా చాలా జారుగా ఉంటుంది. జారారంటే అలా కిందకి వెళ్ళిపోతారు. నేను జస్ట్ అడుగు పెట్టాను అంతే. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ పెట్లెక్కి పైకి అయితే వచ్చాం అనమాట. ఇదంతా లోతెస్తు ప్రాంతం. ఈ మధ్యన ఇక్కడ ఆ లోపలికి వెళ్ళడానికి సాహసించి కొంతమంది చనిపోయారు అనమాట. ఇది ఫ్రెండ్స్ జామి వాటర్ ఫాల్స్, మీరు చూస్తున్నారు కదా జామి వాటర్ ఫాల్స్. సో చాలా డేంజరస్ అని చెప్పాలి. ఇదంతా పైనంతా చాలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ కిందన తగ్గ ఆడుకోవచ్చు, చాలా బాగుంటది, మంచి స్పాట్ ఇదంతా. సో మీరు విజిట్ చేయండి ప్లేస్ ని. మాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్. మేము మళ్ళీ విజిట్ చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై బాయ్.